అందరికీ నమస్కారం. వెల్కమ్ టు another beautiful, healthy and tasty episode of Diet Menu. yes, ఇవాల్టి డైట్ మెన్యూ కూడా ఒక సరికొత్త డైట్ రెసిపీతో రెడీ అయిపోయింది. మరి ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ ఇన్వైట్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హాయ్ జాను. హాయ్ వింధ్య. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను ఇలా ఉన్నాను ఇలా వాగుతూనే ఉన్నాను. సో లడ్డూస్ బాగా పనిచేసాయి జాను. సో ఇవాళ నెక్స్ట్ మీరు మాకు నేర్పిస్తున్న డైట్ రెసిపీ ఏంటి? ఇది ఎవరి కోసం? మనము అంటే 10 years లోపల పిల్లలకి లాస్ట్ టైం చూసాం కదా, అంటే ప్రోటీన్ ఎనర్జీ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలని, క్యాచప్ గ్రోత్. నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి ఏంటంటే ప్యూబర్టీ అంటే టీనేజ్ లోకి ఎంటర్ అవుతా ఉంటారు అనమాట. ఓకే. సో టీనేజ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు చాలా హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. హార్మోనల్ చేంజెస్ చాలా పీక్ లోకి ఉంటుంది అనమాట. అంటే 11 ఆడపిల్లలకి అయితే 11th ఇయర్ కి స్టార్ట్ అవుతుంది. మగ పిల్లలకి అరౌండ్ 13-14 years కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రీ ప్యూబర్టీ అని ఈ స్టేజెస్ దాటుతారు. స్టార్టింగ్ నుంచి అందులోకి ఎంటర్ అవ్వటము, తర్వాత మళ్ళీ అది ఎండ్ అవ్వటం అనమాట. ఎండ్ అంటే ఆ టీనేజ్ ఎండ్ అవ్వటం అనమాట. సో టీనేజ్ ఎండ్ అయ్యేటప్పటికి కంప్లీట్ అడల్ట్, కంప్లీట్ బాడీ ఫంక్షనాలిటీ 100% డెవలప్ అయ్యి అప్పుడు యాక్చువల్గా కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అవుతారు అనమాట. అప్పటి వరకు ఇంకా ఇన్కంప్లీట్ గానే ఉంటారు అనమాట, పుట్టినప్పటి నుంచి 21 years వరకు. సో ఈ టైంలో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ చాలా పీక్ లో ఉంటాయి అనమాట. అసలు అంటే లైఫ్ లో ఎప్పుడు ఉండనంత హార్మోన్ లెవెల్స్ ఈ టైంలో ఉంటాయి. బట్ ఫీమేల్స్కి అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ అనేది చాలా హ్యూజ్గా ఉంటాయి అనమాట. సో అదర్వైజ్ నార్మల్ ఎవరికైనా సరే టీనేజ్లో హార్మోన్స్ అనేది ఫుల్ హ్యాబక్లో ఉంటాయి అనమాట. చాలా వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. స్కిన్ చేంజెస్ వస్తాయి, బాడీలీ చేంజెస్ వస్తాయి, షేప్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువ హార్మోన్ రిలేటెడ్గా ఆహారం ఉండాలి అనమాట. అంటే ప్రోగా ఉండాలన్నమాట. హార్మోన్ నార్మల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎక్కువగా పిల్లలకి హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ముఖ్యంగా గర్ల్స్కి PCOS అనే ప్రాబ్లం వస్తుంది. బాయ్స్కి కూడా చాలా చబ్బీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. దేంటి చెస్ట్ ఎక్కువగా రావటము బాయ్స్కి, అట్లాంటివి కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అనమాట. ఇంతకుముందు అలా ఉండేది కాదు. సో ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్స్ వల్ల ఇలాగా వస్తుంది మనకి చేంజెస్ అనేది. సో ఆహారం ఎప్పుడు కూడా మంచి ప్రోటీన్ ఉండాలి, మంచి కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, అన్ని న్యూట్రియంట్స్ బాగా హైలో ఉంటాయి అనమాట. ఇప్పుడు సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్, చపాతీ బ్రేక్ఫాస్ట్. సో దాంట్లో చీజ్ అండ్ నువ్వులు యాడ్ చేసేసి చపాతీ తయారు చేద్దాం. ఓకే. సో చీజ్ నువ్వుల చపాతీ బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రెగ్యులర్ గా చపాతీ ఇస్తున్న వాళ్ళకి కూడా కొంచెం బోర్ కొట్టేసి ఉంటుంది కదండి. మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు ఈ చీజ్ నువ్వుల చపాతీ. కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. చీజ్ నువ్వుల చపాతీలకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, చీజ్, నువ్వులు, ఉప్పు, నూనె. చీజ్ నువ్వుల చపాతీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో జానకి గారు, మీరు చపాతీ అనగానే నేను చక్కగా రొట్టె పీట, ప్లేట్, మిక్సింగ్ బౌల్ అన్ని రెడీ చేసి పెట్టాను. బానే ఉంది. కావాలని చెప్తున్నాను అంతే. ఇంత వైలెంట్ గా రెడీ అవుతుంది కూడా. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ చపాతీస్ రెడీ చేసుకుందామా? చపాతీ పిండి స్పూన్. ఓకే. సో ఫస్ట్ మనం చపాతీస్ యాజ్ యూజువల్, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటున్నాం అనమాట దీన్ని మనం. సో రోటీస్ తీసేసుకున్నాం, చేస్తున్నాం అన్నట్టు ప్రిపరేషన్. సో నెక్స్ట్ నువ్వులు మనము వేయించట్లేదు, డైరెక్ట్ యాడ్ చేసుకుంటాం. ఎందుకు వేయించట్లేదు? ఇప్పుడు మనం చపాతీ కాల్చినప్పుడు అవి కుక్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా కుక్ అవుతాయి కదా. అయ్యో దేవుడా. ఓకే. నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు కొంచెమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చీజ్ లో ఆల్రెడీ కొంచెం అంత ఉప్పు ఉంటుంది అనమాట. ఓకే. సో ఆల్రెడీ ఇది సాల్టెడ్ ఉంటుంది. సో ఆ ఉప్పు ఈ ఉప్పు కలిపి ఎక్కువ ఎక్స్ట్రా ఉప్పు అయిపోతుంది, అందుకని చిటికెడే మనం యాడ్ చేసుకున్నాం. రైట్. ఓకే. మనం ఇప్పటి వరకు బటర్ దోసాస్, చీజ్ దోసాస్ ఇలాంటివన్నీ చూస్తూ వచ్చాం. ఫర్ ద ఫస్ట్ టైం చీజ్ చపాతీలు చేస్తున్నాం మనం. యా. సో ఇది కొంచెం ఫస్ట్ డిస్టర్బ్ చేసేసుకున్న తర్వాత
తర్వాత వాటర్ యాడ్ చేసి పిండి రెడీ చేసుకుందాం. ఓకే. సో చీజ్లో ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది, బాగా మంచి ప్రోటీన్, అంటే మిల్క్ ప్రోడక్ట్ కదా. సో మిల్క్ ప్రోడక్ట్ అనేది అందులో హై బయలాజికల్ వాల్యూ ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట. చీజ్ కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఫ్యాట్ కూడా ఉంటుంది అనమాట అందులో. సో ఫ్యాట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ గెయిన్ చేస్తుంది, ఎస్పెషలీ టీనేజ్లో. ఎందుకంటే ఫ్యాట్లెస్ డైట్ ఫుడ్స్ అట్లాంటివి ట్రై చేయకూడదు యాక్చువల్గా టీనేజ్లో. 19 years వరకు 19 years వరకు నో డైటింగ్, డైట్స్ అనేది అస్సలు చేయకూడదు. సో మొత్తం చీజ్ అంతా మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము వాటర్ యాడ్ చేసుకుని. ఓకే. సో జాను, పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మేము చపాతీలు చేసుకోవడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. అయితే ఇది నేను వింధ్యాకి ఇస్తాను, ఎంత రౌండ్ గా చేస్తుందో చూస్తాను. ఇప్పుడు టెస్ట్ మార్క్స్. మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా బాగా చదువుకున్నారా సోషల్ లాంటివి? సోషల్ హిస్టరీ చాలా ఇష్టం. చాలా ఇష్టమా? హిస్టరీలో కూడా ఉండదు, అలా చేస్తాను నేను ఇప్పుడు రోటీలు. ఎలా ఉంటది తెలుసా, ఒక్కొక్క కంట్రీ మ్యాప్ వస్తుంది చూడండి ఇప్పుడు. సరే, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు అని అనుకుంటున్నాను జానకి గారు. సో ఎన్ని రోజులు మీ పక్కన నుంచి నేను యాంకరింగ్ చేశాను కాబట్టి డిసప్పాయింట్ చేయకుండా నేను రోటీలు కూడా రౌండ్ గా చేస్తాను. అంటే గురువు యొక్క ఇది నిలబెట్టేస్తుంది. అంతే అంతే, మనం ఎక్కడ తగ్గేది లేదు, మీరు చూస్తుండండి. ఓకే. సో జానకి గారు, స్టవ్ వెలిగించేసుకుందామా? ఓకే, రైట్. ఎస్, మనం పాన్ పెట్టేసుకుందాం. ఆల్ రైట్. ఫస్ట్ ఇప్పుడు మనం చపాతీలు వేయించుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ వేయట్లేదా? ఓకే. ఫస్ట్ పాన్ బాగా హీట్ అవ్వనివ్వండి, తర్వాత అప్పుడు పుల్కాస్ లాగా చేస్తున్నామా మనం ఇప్పుడు? ఆయిల్ వేద్దాము, అది కొంచెం కాలిన తర్వాత అప్పుడు. పాన్ వేడెక్కిపోయింది ఇప్పుడు ఆల్రెడీ, మనం చపాతీస్ వేస్తాం. అప్పుడేనా? ఆ స్టవ్ గురించి మీకు తెలియదు. ఎస్, పాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం చపాతీ వేసేసుకున్నాం అనమాట. అండ్ ఇందులో చూస్తే మనకు చక్కగా నువ్వులు, మధ్య మధ్యలో ఆ చీజ్ అదంతా కూడా కనిపిస్తుంది. నాకు తెలిసి మళ్ళీ ఇందులో ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదేమో, బికాస్ మనం ఆల్రెడీ చీజ్ వేసుకున్నాం కాబట్టి. అది నాకు లేట్ గా వెలిగింది. తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం మనము. ఓకే. ఆయిల్ అనేది ఒక చిన్న డ్రాప్ అయినా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, అది మంచిగానే కనిపిస్తుంది, మంచిగా ఆయిల్ వేసినట్టుగానే కనిపిస్తుంది. అనేది తక్కువ యూజ్ చేస్తాం అనమాట. సూపర్ గా ఉంది చూడ్డానికి చపాతీ మాత్రం. అండ్ ఆ నువ్వుల కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. అండ్ నువ్వులు ఇష్టపడని వాళ్ళందరికి ఇలా పెట్టేయచ్చు, వాళ్ళకి పెద్ద తెలియదు. యాక్చువల్గా నువ్వులు ఇలాగే కాకుండా రైస్ లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కూరల్లో కొంచెం. చాలా మంది నువ్వు పొడి యాడ్ చేస్తారు కూరల్లో, అలా యాడ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ టీనేజ్ లో ఉన్న వాళ్ళకి నువ్వులు అనేవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి, కాల్షియం ఎక్కువ ఉంటుంది, ప్లస్ అది కొంచెము హార్మోన్ బ్యాలెన్స్ ని కూడా కీపప్ చేస్తుంది అనమాట. సో అందుకోసమని నువ్వులు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయటం టీనేజ్ పిల్లలకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే. సో జానకి గారు తిప్పండి అది. యా, వన్ సైడ్ మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం, సెకండ్ సైడ్ కూడా లైట్ గా. అంతే. ఓకే, అది తీసేయండి, ఇది పెట్టేసేయండి. ఇంతేనా? అంతే. ఓకే. సో ఈ చపాతీ తీసి మనం ప్లేట్ లోకి పెట్టేసుకుందాం. సో నాకు తెలిసి రెగ్యులర్ గా కూడా జానకి గారు మనం సింపుల్ గా గోధుమ పిండితో చపాతీలు చేసేసుకుంటూ ఉంటాం, అలా కాకుండా ఇలా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇప్పుడు సింగిల్ గా ఉంటారు, బ్యాచులర్స్ ఉంటారు, సింగిల్ గా ఉంటారు, కాలేజ్ పిల్లలు ఉంటారు, హాస్టల్స్ లో సెల్ఫ్ కుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఉట్టి చపాతీ తీసుకుంటే దాని నుంచి అంటే మన వీటిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ వస్తాయి. ఇప్పుడు ఇలా చీజ్ యాడ్ చేసి కొంచెం నువ్వులు యాడ్ చేసి అలా యాడ్ చేయటం వల్ల ఏంటంటే దాని న్యూట్రియంట్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడటానికి ఇప్పుడు ఇది నార్మల్ చపాతీలానే ఉంది, కానీ ఇందులో చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయి అన్నమాట. సో అట్లా అది చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది, చాలా హెల్త్ ఇస్తుంది అనమాట. సో స్పెషలీ ఇలాగా సెల్ఫ్ కుకింగ్ చేసుకునే వాళ్ళు, టీనేజ్ పిల్లలు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇట్లాంటిది. ట్రూ, వెరీ ట్రూ. టీనేజర్స్ కి అయితే మాత్రం ఇంకా హ్యాపీ నిజంగా. సో ఇవాళ రేపు చపాతీ చేసుకోవడం ఎవరికి రాదు చెప్పండి, దోశలు వేయడం, చపాతీలు చేసుకోవడం అందరూ సెల్ఫ్ గా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఏ మ్యాప్ అయినా పర్వాలేదు అప్పుడు. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే. ఎస్, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, చపాతీస్ కూడా రెడీ. జాను, వావ్, చాలా బాగుంది,
చాలా బాగుంది. చీజ్ నువ్వుల చపాతీలు రెడీ అయిపోయాయండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూడండి. మళ్ళీ చెప్పండి. చీజ్ నువ్వుల చపాతీలు రెడీ అయిపోయాయండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చెప్పండి. అది కరెక్ట్. చీజ్ నువ్వుల చపాతీలకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, చీజ్, నువ్వులు, ఉప్పు, నూనె. చీజ్ నువ్వుల చపాతీలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, నువ్వులు, కొద్దిగా ఉప్పు, చీజ్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నీళ్లు కూడా పోసుకొని చపాతీ పిండి లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీస్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత రా చపాతీస్ ని రెండు వైపులా కాల్చుకుని కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండేటువంటి చీజ్ నువ్వుల చపాతీ రెడీ. ఓకే, సో చీజ్ నువ్వుల చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. జానో, రెడీ ఫర్ టేస్ట్. స్పెషల్ చపాతీస్ ని మనం టేస్ట్ చేసేద్దాం. గ్రోయింగ్ చిల్డ్రన్ కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ టీనేజ్ లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. చెప్పండి, టీనేజ్ లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ టీనేజ్ ఉన్న వాళ్ళకి, టీనేజర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. చపాతీలు కూడా చాలా చాలా బాగున్నాయి కాబట్టి మీరు అందరూ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి రెగ్యులర్ గా ఇలాంటి ఫుడ్ గనక మనం ఇచ్చినట్లయితే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ జాను ఫర్ దిస్ వండర్ఫుల్ రెసిపీ. మై ప్లెజర్. చాలా చాలా సింపుల్ గా ఉంది కదా. సో రెగ్యులర్ డైట్ లోనే కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుని డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇవాళ మన డైట్ మెన్యూలో మనం చూసేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ డైట్ రెసిపీతో నేను జాను మళ్ళీ కలుస్తాం. సో దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బాయ్.